నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ 6 మినిట్స్ 24 హెడ్లైన్స్ కి స్వాగతం. సంపదను సృష్టించడం ముఖ్యం ఏపీ సీఎం చంద్రబాబు. 1563 అభ్యర్థుల నీట్ ఫలితాలు రద్దు. జూన్ 23న రీ ఎగ్జామ్ ఎన్టీఏ వెల్లడి. టీడీపీ దాడులపై అన్ని రకాలుగా ఫిర్యాదులు చేశాం వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి. నటుడు పృథ్వీరాజుకు అరెస్ట్ వారెంట్ జారీ. విజయవాడ ఫ్యామిలీ కోర్టు. సంస్కరణలు కొనసాగుతాయి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అక్టోబర్ 21 నుంచి గ్రూప్ 1 మెయిన్స్ షెడ్యూల్ ప్రకటించిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. నేడు ఇటలీకి మోదీ. G7 సదస్సులో పాల్గొననున్న ప్రధాని. యూపీలో ఘోర ప్రమాదం. గుడిసెలోకి దూసుకెళ్లిన ట్రక్కు 8 మంది మృతి. 25,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలి మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్. నూతన న్యాయ చట్టాల అమలు ఆపండి బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్. మహిళల భాగస్వామ్యం పెరగాలి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు. ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిపోయిన అంశం కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కీలక వ్యాఖ్యలు. పార్టీలన్నీ టీం ఇండియాలా పనిచేయాలి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు. మధ్యప్రదేశ్లో కలరా కలకలం 80 మందికి పైగా వ్యాప్తి 2 మృతి. అదానీ అంబానీలకు మేలు చేసేందుకే మోదీని పరమాత్మ పంపారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. పాట్నాలో దుర్ఘటన బైక్ పై వెళ్తున్న లాయర్లైన తండ్రి కొడుకులను కాల్చి చంపిన దుండగులు. కేంద్ర రాష్ట్ర వివాదంతో ఢిల్లీలో నీటి సంక్షోభం శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది. కువైట్లో భారీ అగ్ని ప్రమాదం 41 మంది భారత వలస కార్మికుల దుర్మరణం. మాజీ సీఎం కేసీఆర్ కు ఈడీ బిగ్ షాక్ గొర్రెల పంపిణీ పథకంపై ఈడీ కేసు నమోదు. ఎన్నికల ఫలితాలు శకుని చేతిలో పాచికల్లా మారాయి మాజీ సీఎం వైఎస్ జగన్. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్ నిర్మాణంలో లోపం ఎక్కడ జరిగిందో గుర్తిస్తాం ఎంక్వైరీ కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్. రైతు భరోసా తక్షణం అమలు చేయాలి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. మసకబారిన అంతర్జాతీయ ఇమేజ్ ను కాపాడేందుకే G7 సదస్సు మోడీ కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్.